హాయ్ ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి అందరికీ స్వాగతం. సో ఈరోజు మార్కెట్స్ గురించి డిస్కస్ చేసే ముందు సెక్టార్ గురించి మనం మాట్లాడుకోవాలి. మెటల్ సెక్టార్లో ముఖ్యంగా కాపరు, నికెలు, ఇంకా చెప్పాలంటే ప్రీషియస్ మెటల్స్ గోల్డ్, సిల్వర్ కూడా రికార్డ్ స్థాయిలో పెరగడం అనేది జరిగింది. ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే హిందుస్థాన్ కాపరు ఆల్మోస్ట్ 20% ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే మెటల్లో ఇంత స్ట్రాంగ్గా ఎందుకు మొమెంటం వచ్చిందంటే చైనా అనమాట. సో లాస్ట్ Q1 డేటా అనేది మనం చూసుకున్నట్లయితే చైనా జీడిపి డేటా ఏదైతే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిందో దాన్ని మించి పాజిటివ్గా రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంపోర్ట్స్ అనేది చైనా అనేది ప్లాన్ చేస్తూ ఉందన్నమాట. సో ఈ పాజిటివ్ డేటా వల్ల మెటల్స్ అనేది స్ట్రాంగ్గా రికవర్ అయినాయి అండ్ మంచి మొమెంటంతో కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ చైనా ఏంటంటే చాలా ఇంప్లిమెంటేషన్స్ అనేది చేస్తుంది, ఏది లోకల్గా ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయడానికి. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే చైనాలో హౌసింగ్ క్రాష్ వచ్చింది, అంటే రియల్ ఎస్టేట్ చాలా పడిపోయిందనమాట. ఇల్లు కొనేవాళ్ళు లేరు, ఒకవేళ ఎవరైనా తీసుకున్నా సరే ఆ అప్పులు కట్టలేని స్థితిలో ఉంటే ఇప్పుడు లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని అక్కడున్న ఇల్లు వాళ్లే బాయ్ చేసి ఎఫోర్డబుల్ హౌసింగ్గా కన్వర్ట్ చేసి సేల్ చేయడానికి ప్లాన్ చేసింది. సో చైనా నుంచి పాజిటివ్ బూస్ట్ అనేది రావడంతో ముఖ్యంగా సిక్లికల్ సెక్టార్ అంటాం, మెటల్స్, కమోడిటీస్, ఇవి చాలా చక్కగా పాజిటివ్గా మూవ్ అయినాయి ఫ్రెండ్స్. ఇక బ్రాడర్ ఇండిసెస్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనం చూసుకున్నట్టయితే, సో ఇరాన్ ప్రధానమంత్రి చనిపోయారు, నెగిటివ్గా కొద్దిగా మార్కెట్స్ అనేది రియాక్ట్ అయినప్పటికి కూడా ఒకనొక టైంలో 22,400 దగ్గర గ్యాప్ డౌన్ అయ్యి అక్కడి నుంచి కూడా 200 పాయింట్స్ రికవరీ అనేది జరిగి అగైన్ నిఫ్టీలో ఒక 80 పాయింట్స్ కరెక్షన్ అనేది తీసుకొని ప్రస్తుతం ఏంటంటే ఒక బుల్లిష్ క్యాండిల్ ఉంది కానీ కొద్దిగా హైలో సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తూ వస్తుంది. అయితే లాస్ట్ మూమెంట్లో అగైన్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి మరొక కారణం ఏంటంటే గ్లోబల్ క్యూస్ అనేది మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ అన్నీ కూడా 0.5% నుంచి 1.5% దాకా నెగిటివ్లో అయితే ఉన్నాయి. సో ఆ యొక్క రీజన్ వల్ల కూడా లాస్ట్ మూమెంట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగి కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసాం. ఇక సెక్టార్స్లో మనం చూసుకున్నట్టయితే మెటల్స్ కానీ, ఎనర్జీ, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, PSU బ్యాంక్స్ అండ్ హెల్త్ కేర్, ఇవన్నీ కూడా చక్కగా పాజిటివ్గా క్లోజ్ అవ్వగా ఫ్రెండ్స్. హెవీ వెయిట్ ఉన్న సెక్టార్స్ లైక్ ఫైనాన్షియల్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ అఫ్కోర్స్ IT కూడా ఈరోజు నిఫ్టీని డ్రాగ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండెక్స్ కంట్రిబ్యూటర్స్లో మనం చూసుకున్నట్టయితే టాటా స్టీలు, హిందాల్కో, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీని డ్రాగ్ చేసిన వాటిలో ఫ్రెండ్స్ ICICI బ్యాంక్ ఉంది, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్ అండ్ L&T, TCS అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో బ్రాడర్ పిక్చర్లో మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ 50లో హెవీ వెయిట్స్ ఈరోజు ఒక్కటి కూడా బుల్లిష్లో అయితే కనిపించలేదు. లైక్ హెవీ వెయిట్స్ అంటే ICICI బ్యాంక్, ITC, ఇన్ఫోసిస్, TCS, HDFC బ్యాంక్, ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అవడం గమనించాలి. అదేవిధంగా హైయెస్ట్గా డెలివరీ తీసుకుంటున్న స్టాక్స్లో మనం చూసుకున్నట్టయితే ICRA స్టాకు, పాలిప్లెక్స్, అంటే నిన్నటి రోజు నేను షేర్ చేశాను పాలిప్లెక్స్. అయితే ఈరోజు 2.17% నెగిటివ్గా క్లోజ్ అయినప్పుడు కూడా దాంట్లో డెలివరీ క్వాంటిటీ అనేది సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా JM ఫైనాన్షియల్స్ కూడా డెలివరీ క్వాంటిటీ దాంట్లో హెవీగా తీసుకుంటున్నట్టు డేటా అనేది చెప్తుంది. ఇక బ్రాడర్ ఇండిసెస్తో స్టాక్స్ అనేది కంపేర్ చేసినప్పుడు ఫ్రెండ్స్ కొన్ని అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి లాస్ట్ 7 డేస్లో. దాంట్లో హిందుస్థాన్ జింకు, మోయిల్, KNS, BDL స్టాక్స్ అనేది టాప్ అవుట్ పర్ఫార్మర్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. బ్రాడర్ సెన్స్లో నిఫ్టీని మనం చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ 22,400 అనేది సపోర్ట్ కనిపిస్తుంది, 22,800, 23,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే 48,200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాగా 47,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఒక స్టాక్ అనేది ఇంట్రెస్ట్గా ఉంది. ఆ యొక్క స్టాక్ అనేది నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ధన్యవాదాలు. ఇక బ్రాడర్ సెన్స్లో మనం చూసుకున్నట్టయితే గ్లోబల్గా మాత్రం కొద్దిగా అన్సర్టనిటీ, అండర్ ప్రెషర్లో ఉన్నట్టు గ్లోబల్ మార్కెట్స్ కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.